నమస్తే అన్న, మీ పేరు? నా పేరు చేను ప్రసాద్ అండి. ఇక్కడ చేస్తుంటారు కేబుల్ ఆపరేటర్ని. ఏ ఏరియా అన్న మీది? మాది జంగారెడ్డిగూడెం డాంగనగర్ ఏరియా అండి. అంటే చింతలపూడి నియోజకవర్గం. చింతలపూడి నియోజకవర్గం. ఏంటన్నా జగన్ గారి పరిపాలన చూసారు 5 సంవత్సరాల నుంచి కూడా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. అసలు తేడా ఏం గమనించారు? చాలా తక్కువ వ్యవధిలో మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? చంద్రబాబు గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా చాలా అభివృద్ధి చెందింది. మనకి రాజధాని కోసం స్థలం కేటాయింపు, అసెంబ్లీ కట్టడం జరిగింది, కోర్టు కట్టడం జరిగింది. అతను ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలే కాకుండా ఇంకా 50% ఎక్స్ట్రా చేయగలిగారు. మరి ఇతను ఇచ్చిన హామీలే తుంగలోకి తొక్కాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని ఏమో బాగా వెనకబడి చేశాడు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, చాలా దరిద్రంగా పరిపాలించాడు. ఇదే కాకుండా ఏ సామాజిక వర్గానికి కూడా న్యాయం జరగలేదు, ఏ కులానికి కూడా న్యాయం జరగలేదు అని బట్టి వాస్తవంగా ప్రజలందరూ గ్రహించారు. ప్రజలు ఈసారి మేలుకున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపుతారు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కూటమి గెలుస్తుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. సార్, ముఖ్యంగా మీ నియోజకవర్గంలో కానీ మీ ఏలూరు పార్లమెంటు పరిధిలో కానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ రోజున మా నియోజకవర్గానికి వస్తే రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. పరిస్థితి చూస్తే అభివృద్ధి అనేది ఏమీ లేదు. గత ప్రభుత్వంలో పోల్చుకుంటే సిమెంట్ రోడ్లు చాలా బీభత్సంగా పోశారు. ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చారు. కరెంటు బిల్లు అయితేనే, కేబుల్ బిల్లు అయితేనే, ఇంటి పనులు అయితేనే అసలు ఏమీ పెంచలేదు. బస్ ఛార్జీలు కూడా పెంచలేదు. గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక 5 సంవత్సరాలు కూడా మొత్తం అన్నీ కూడా పెంచేసి ఓన్లీ పేదవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి తప్ప ఈ గవర్నమెంట్ దేనికి పనిచేయలేదని చెప్పేసి తెలియజేస్తుంది. సార్, ఏంటి సార్ మీ పార్లమెంటు అభ్యర్థిగా ఎంపీగా ఎన్డీఏ కూటమి నుంచి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు. అసలు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? పుట్టా మహేష్ యాదవ్ గారు అనే వ్యక్తి ఇక్కడ లోకల్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబం చూసుకుంటే తరతరాలు రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. ఫస్ట్ 2 వాళ్ళు ఏనాడు వాళ్ళ కుటుంబానికి మచ్చలేదు. అది ఒక్కటే గెలిపించడమే కాకుండా 2 తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థి. తెలుగుదేశం పార్టీ అంటే జనాలకి ఎంత మంచి అభిప్రాయం ఉంది కాబట్టి అభిప్రాయమే అతన్ని గెలిపిస్తుంది. వాళ్ళ కుటుంబ చరిత్ర కూడా గెలిపిస్తుంది పుట్టా మహేష్ యాదవ్ గారు అని చెప్పేసి తెలియజేసుకుంది. మీ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుందంటారు? మా నియోజకవర్గంలో సొంగ రోషన్ కుమార్ గారు గతంలో అతను 15 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేశాడు. అదే కాకుండా అతను ఉన్నతమైన వ్యక్తి, ఉన్నతమైన కుటుంబం కలిగిన వ్యక్తి, ప్రజలకు ఎంతో సన్నిహితంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంటు ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచే వ్యక్తి. అదొక్కటి చాలా అతనికి 100కు 100% గెలుస్తాడు. మినిమం 34,000 మెజార్టీ వచ్చేంతగా అతనికి ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్నారు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుంది? ఎన్డీఏ కూటమికి అంటే ఓట్లు షేర్ అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? ఏంటి పరిస్థితి అసలు? ఓట్లు ఏది ఇబ్బంది లేదండి. ప్రజలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. అక్కడ బీజేపీ పోటీ చేసిన ఎమ్మెల్యేగా, ఎంపీగా, సైకిల్ పోటీ చేసిన తెలుగుదేశం పార్టీతో ప్రజలు దేనికి వేయాలి, బ్యాలెట్ మీద దేనికి నొక్కాలని చెప్పేసి చాలా తెలివిగా వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా వైసీపీ చేతగానితనం, వైసీపీ ప్రజలను పెట్టిన ఇబ్బందే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తుందని చెప్పేసి పక్కాగా తెలియజేస్తున్నారు. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు షేక్ యాకూబ్ అండి, మాజీ కోఆప్షన్ సభ్యులు. ఏం చేస్తుంటారన్న? నేను పొలిటికల్ అమ్మా, కౌన్సిలర్ చేస్తున్నాను, మాజీ కౌన్సిలర్. ఓకే అన్న, ఏంటన్నా ఎలా ఉండబోతుంది? 20 చాలా తక్కువ వ్యవధిలో మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి. ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? సార్, బాగా మాకు టీడీపీ గెలిచే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు కంపల్సరీగా ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా చాలా దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఉన్న జగన్ గారికి తగిన ఓటుతో బుద్ధి చెప్తారని కోరుకుంటూ, మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటూ, మొత్తం మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రచారాన్ని నిమిత్తం వెళ్తుంటే మాకు స్వాగతం పలికి ప్రజలు ఏమండి మేము మోసపోయాం, ఒక్కసారి ఛాన్స్ అంటే మరి ఇవాళ ఈ రోజున మరి మా ఓటు సైకిల్ గుర్తుగా వేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రావాలి, మన రాష్ట్రం బాగుపడాలి, ముందు అభివృద్ధి కావాలంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి 2 చేయగల సత్తా చంద్రబాబు నాయుడు గారు ఉందని చెప్పి పబ్లిక్ టాక్ అండి. మేము వాళ్ళ ప్రతి వార్డులకి, ప్రతి గుమ్మానికి తిరిగి మేము ఓట్లు అభ్యర్థిస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. గ్యారెంటీగా ఈసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారు. సార్, ఇక్కడ ముఖ్యంగా పార్లమెంటు పరిధిలో ఎంపీ అభ్యర్థిగా కూటమి నుంచి ప్రధానంగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు. ఎవరు గెలిస్తే మీ ప్రాంతం డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మాకైతే పుట్టా మహేష్ యాదవ్ గారు గెలిస్తే కనుక మా ప్రాంతం ఇది అవుద్దని. అయితే సునీల్ కుమార్ గారు నాన్నగారు కూడా మరి మినిస్టర్ చేశారు. తణుకు ఏరియాలో ఏం అభివృద్ధి లేదండి. మరి ఆయన చూసి మరి వాళ్ళ అబ్బాయి కూడా చేస్తాడనే నమ్మకం ప్రజల్లో లేదు. మరి పుట్టా మహేష్ యాదవ్ అయితే కొద్దిగా అన్ని విధాలా కూడా సమర్థుడు. ఏలూరు పార్లమెంట్ని మన 7 నియోజకవర్గాలను కూడా
తీర్చిదిద్దుతాడు, రోడ్లతో సహా అన్నీ చూసుకుంటాడు, ఎంపీకి ఏమేం కావాలో నిధులు తెచ్చేస్తాడని నమ్మకం పుట్టా మహేష్ యాదవ్ మీద మాకు బాగా ఉంది. సార్ గతంలో ఇక్కడ ఎంపీగా శ్రీధర్ గారు గెలిచి ఇక్కడ 5 సంవత్సరాల నుంచి కూడా ఆయనే రూలింగ్లో ఉన్నారు. మరి పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో కానీ ఎలాంటి న్యాయం చేయగలిగారంటారు ఈయన? శ్రీధర్ గారు అయితేనండి ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత మన ఏలూరు పార్లమెంటు పరిధిలో ఏ విధమైనటువంటి ఆయన నిధులు తేలేదండి. ఒక బస్ స్టాండ్ అవనివ్వండి, లేదా ఇంకోటి ఇంకోటి 2 సంవత్సరాలన్నర దాకా కూడా ఆయన యాక్టివ్గా లేరండి. మరి లాస్ట్లో వచ్చారు, ఏదో అక్కడక్కడ మృతభక్తిగా చేశారు. ఆయన చేసి ఏదో ఎంపీలాగా చూసుకొని ఆయన ఈరోజు మరి అది ఆయనకి ఆ పదవి మరి తగిందనుకున్నారా లేదనుకున్నారా కానీ ఆయన ఈసారి తప్పుకున్నారు. సార్ ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుంది సార్ ఈసారి? పోటీ మాత్రం గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది పోటీ. చేస్తారని సమర్థులండి, కష్టపడతాం పార్టీ కోసం, మేము పార్టీ కోసం పనిచేస్తాం, కష్టపడి తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటాం. ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారు కూటమి తరఫున? రావచ్చండి, 100 నుంచి 130, 140 దాకా రావచ్చు సార్. 140, 150 దాకా కూటమితో వస్తాయండి, గ్యారంటీగా వస్తాయి. అన్నీ కలుపుకున్న జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 కలుపుకుంటే 140, 150 దాకా వస్తాయి.